లేరా కొరియూరు ఆపకుడుస్తాం ఏం చూడలేదా గుర్తులేదు. నువ్వు నాకు ఒక్కటి చేసి పెట్టు. మళ్ళీ ఏమిటంటే ఒక 2 months టైం తీసుకుని రామాయణంలో ఒక 100 పేర్లు చెప్పు. పోనీ లేకపోతే 3 నెలలు తీసుకో. అంటే నువ్వు అడిగితే చెప్పాలి. 100 పేర్లు చెప్తావు, 3 నెలల టైం ఓకేనా? 50 పేర్లు చెప్తావు. రామాయణంలో 100 పేర్లు అడిగాను నేను. అమ్మ అరే ఎక్కడి నుంచి అమ్మా? అసలు అనుకోలేదు, ఇందాకే అనుకోకుండా అమ్మ ఇక్కడ తిప్పమన్నారు, మీ దర్శనం ఇప్పుడే స్వామివారికి ఏకాంత సేవ అయ్యి మేము యాక్చువల్గా లేటు, నేనేదో వాళ్ళకి ప్రవచనం చెప్పడం అలా లేట్ అయ్యి జస్ట్ అలా ఆ తీర్థం పాలు తీసుకుని అలా బయటకు వచ్చాను. అమ్మమ్మ కొద్దిగా మీ బ్లెస్సింగ్స్ కావచ్చు. నాన్నకు ఆరోగ్యం బాగాలేదు సార్ తప్పనిసరిగా ఆ బ్యాగ్ వెళ్ళదు. అయితే ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. ఇప్పటిదాకా నేను గుళ్ళో చెప్పిన మాట ఏమిటంటే, శరీరం మనకి దుఃఖాన్ని ఇస్తుంది. శరీరం లక్షణమే అది. శల్యతే ఇటు శరీర, దుఃఖం ఇస్తుంది, దాని లక్షణం. దేహం అనేది ఎప్పటికో ఒక రోజుకి దహించిపోతుంది. మనం ఎంత స్ట్రాంగ్గా ఉండాలి అంటే, ఫిజికల్ స్ట్రాంగ్ అనేది శాశ్వతం కాదు, మెంటల్ స్ట్రాంగ్. భగవద్గీత 2వ అధ్యాయంలో 13వ శ్లోకం అదే చెప్తుంది. అందరు చెప్పండి. దేహినోస్మిన్ యదా దేహే కౌమారం యవ్వనం జర తదా దేహాంతర ప్రాప్తి ధీర తత్ర నముహ్యతే. అంటే ధీరుడైన వాడు ఎలా ఉంటాడు? ధీరుడు అంటే హీరో అని అర్థం. హీరో అంటే సినిమా వాళ్ళు కాదు. ఎవడైతే శరీరం నశిస్తుందని తెలిసి భయపడకుండా కొత్త శరీరాన్ని స్వీకరించడానికి సిద్ధంగా ఉంటాడో వాడు ధీరుడు. ఎందుకని ఇప్పుడే చెప్పాను గుళ్ళో, చెప్పండి అందరూ. అనిత్యం అసుఖం లోకం. ఈ లోకం లక్షణం ఏంటి? టెంపరీ. రెండోది సుఖం కూడా ఉన్నది ఇక్కడ. కాబట్టి శరీరం కంప్లైంట్ చేస్తుంది, దాని స్వాభావికం అది అనాలి. కాబట్టి శరీరం ఏటెళ్ళ కాలం ఉండడం అనేది జరగని పని. మనం ఇది ఉన్నప్పుడు మనం ఏం చెయ్యాలి? అందుకని ముకుందమాల స్తోత్రం బాగా చదవండి. యు గెట్ వెరీ గుడ్ రిజల్ట్. అమ్మా ఫలితం సార్థకత అది కావాలి. పొద్దున్నే చెప్పాను, మీరు ఉన్నారా? పొద్దున్నే లేదు కదా ఇక్కడ గోష్ఠిలో. గజేంద్రుడు స్వామి వస్తారు, వాడిని చంపుతారు. వాడి పేరేమిటి? ముసలి. మకరి. కరి అంటే ఏనుగు, మకరి అంటే ముసలి. మకరిని చంపారు, కరిని రక్షించారు. కరి వరదుడు అయిపోయిన తర్వాత ఏమన్నాడు? స్వామివారి పైన వస్త్రం తీసి కట్టారు. ఎవరు? గజేంద్రుడు. మరి స్వామి కింద కాలు కింద కదండి, స్వామివారు మోకాళ్ళ మీద కూర్చుని కట్టారు. ఇలా పైన నుంచున్నా అని ఏమన్నాడు గజేంద్రుడు? స్వామి అయిపోయిందా అన్నాడు. కట్టేశానయా ఫస్ట్ ఎయిడ్ అయిపోయింది, ఫస్ట్ ఎయిడ్ అయిపోయింది అన్నాడు. అన్నాక ఈయనేమనాలి? అంతే కదండి. ఇప్పుడు మనకు ఎవరన్నా ఏమంటే కొంచెం బస్ స్టాండ్ దాకా దింపండి మీ కార్లో అంటే, మీరు దింపాక మేమేమి దిగాక ఏం చేస్తారు? చాలా థ్యాంక్స్ అండి అంటాంగా. చిన్న లిఫ్ట్కో చిన్న గిఫ్ట్కో థ్యాంక్స్ చెప్తున్నామే. ఆయన పాపం వైకుంఠం వదిలి ఇక్కడికి వచ్చి అలా దాన్ని చంపి కట్టుకడితే ఈయన ఏం చెప్పాలి? థ్యాంక్స్ చెప్పాలా? ఎందుకా ఇదంతా చేసామన్నారు. స్వామివారు హట్ అయిపోయారు. అదేమిటే అంత మాట అన్నావు? మా ఆవిడికి చెప్పకుండా, కొంగుముడి చూసుకోకుండా, జుట్టుముడి వీడిపోతుంటే పట్టించుకోకుండా వస్తే అంత మాట అన్నావు ఏమిటా అంటే, నువ్వు దేనికి పిలిచావు? దీనికి కదా అన్నాడు. మరి దేనికి? సాయంత్రం కదండి, అలా సరదాగా బయటికి వచ్చాను.
ఈవినింగ్ వాక్ వచ్చాను, చెరువు కనపడింది. చెరువులో కమలాలు కనపడ్డాయి. నువ్వెవరు? కమలతో కూడిన వాడివి. కమలం అంటే ఎవరు? లక్ష్మీదేవి. నీ ఫేసో కమలం, నీ చేతులు కమలం, నీ పాదాలు కమలం, నీ చరిత్ర అమలం. సో అన్నీ కమలాలతో కూడిన వాడివి కదా, నీకో కమలం ఇద్దామని దిగానయ్యా. దిగితే ఇది పట్టుకుంది. ఆఫ్టర్ ఆల్ ఒక ఒక నీటి పురుగు అంటాడు గజేంద్రుడు, ముసలైన పెద్ద పదాలు పడ్డు. ఆఫ్టర్ ఆల్ నీటి పురుగు, దానికోసం నిన్ను పిలవాలా? ట్రై చేశాను, 1000 ఏళ్ళు పోయింది. ఇదేమీ పని అవ్వలే. ఇది స్ట్రా వేసుకుని ఎక్స్ట్రా బ్లడ్ అంతా తాగేస్తుంది. నేను ఇంక మరి నీకు ఈ కమలం నీకు ఇవ్వాలంటే నేను రాలేను, నువ్వే రావాలి. అందుకని పిలిచాను. నాహం కలేబరస్య స్యాత్ ప్రాణార్థం మధుసూదన. వేధవ ప్రాణాల కోసం అని నిన్ను పిలిచింది కాదు, ఈ శరీరం కోసం కాదు. నీకు నేను ఈ కమలాన్ని ఇవ్వాలి, అందుకోసం. అందుకే చూడండి మీరు ఆ పిక్చర్లో కూడా కమలం పట్టుకుని ఉంటుంది. ఎంత ఉంది. అందుకే భగవంతుడిని ఎప్పుడైనా వేడుకోవాలి తప్ప వాడుకోకూడదు. ఏమని వేడుకోవాలి? నేను ఏం చేయగలను అది నాతో చేయించు. ఈ శరీరం పడిపోయే లోపల ఒక ఆయన ఒంగోలు జిల్లా, ఆయన క్యాన్సర్ వచ్చిందంట. వాళ్ళ అబ్బాయి నాతో చెప్పాడు, ఏదో 30 లక్షలు ఎంతో పెడితే ఇంకో 3 నెలలు బతుకుతారు అని చెప్పాడంట. వాళ్ళ నాన్న విన్నాడు. విని వాడిని పిలిచి, ఒరే ఇంకో 3 నెలల కోసం 30 లక్షలు తగలేయడం అవసరమా? ఆ డబ్బులు పెట్టి మన ఊళ్ళో కృష్ణుడి గుడి కట్టించండి రా. ఎవడైనా చివరి వరకు ప్లాన్ చేస్తారు కదా, అన్నీ అమ్మేమంటాడు కదా. ఇంకో 90 రోజులు ఉంటే ఏమిటిరా, ఇంకో 90 ఏళ్ళు బతికితే ఏమిటిరా, మన ఊరికి ఉపకారం కృష్ణుడి గుడి కట్టించండి. అలా 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 పెద్ద ఆలోచన చేయాలి. ఎన్నాళ్ళున్నా ఉండేది ఏముంది? అంటే ఆయన చిత్తమా మన చిత్తమా? అందుకే బెంగాల్లో చెప్తారు, రాకే కృష్ణ మారికే, మారే కృష్ణ రాకికే. ఇఫ్ కృష్ణ వాంట్ టు కిల్ యూ, నోబడి కెన్ సేవ్ యూ. ఇఫ్ కృష్ణ వాంట్ టు సేవ్ యూ, నోబడి కెన్ కిల్ యూ. మనం అసలు మన ఆరోగ్యం, మన జాగ్రత్తలు అవి మనం తీసుకుంటూ ఉండాలి. సూర్యుడికి రోజు ఆదిత్యహృదయం చదువుకోవడం, ఏదో తాగవలసిన కషాయాలు తాగడం. ఇప్పుడు చూడండి, ఏకాదశి ఉపవాసం, ఏవో పాలు తాగాం, గుళ్ళో ఉపన్యాసం చెప్పాం, నీరసం వస్తుంది. నిన్న రాత్రి బయలుదేరితే తెల్లారికి వచ్చాను, నిద్ర లేవు, భోజనం లేదు, ఉన్నాం ఆయన మీద ఆధారపడి ఉన్నాం. కాబట్టి పెద్ద మందు కృష్ణ రసాయనం పిబా. ఎవరు చెప్పారు? కులశేఖరాలు చెప్పారు. గొప్ప మెడిసిన్ ఏంటి? కృష్ణ నామ రసాయనం. అది తాగండి, రోజు తాగండి. ఎలా తాగాలి? చెవులతో తాగాలంట. చెవులనే దొప్పలతో తాగాలంట. నోటితో నామం చేసి చెవులతో తాగాలి. చెప్పండి అందరూ, హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ హరే రామ హరే రామ 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 హరే 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 హరే. గోదారంగనాథ స్వామి భగవానికి జై. గోవిందా గోవిందా. స్ట్రాంగ్గా ఉండండి, చక్కగా వినండి, చక్కగా చదవండి, స్మరణ చేయండి, జపం చేయండి, మీ జీవితాన్ని సార్థకం చేసుకోండి. శరీరం కోసం అయితే పెద్ద ప్రయత్నాలు ఏం చేయగలరు. దీనికోసం ఇది నిలబడడానికి ఏం కావాలో చెయ్యాలి. భగవంతుని అయితే అడగక్క, ఆయన ఏం అడగక్క, ఆయన తెలీదు. జల్దీ ఏమిటండి, ఆయన కొండనెత్తినవాడు. మన ఎప్పటిదాకా ఉంచాలి, ఏం చేయాలి ఎవరికి తెలుసు, ఆయన అనుకోవాలంటే. అందుకని మన కాన్షియస్నెస్ ఏముండాలి, మన థాట్ ఎలా ఉండాలి, ఇంకొన్నాళ్ళు ఉండాలి, ఇంకేం చేయాలి. ఏదో ఇక్కడ 82 ఏళ్ళు వచ్చినాయి, ఇంకో 25 ఏళ్ళకి స్టిచ్ చేస్తాడు. సరే మనకు మానవ జన్మనే అటు లాగుతుంది. అది పెద్ద గొప్ప విషయం కాదు. జంతువులు అలా చేస్తాయి. మన థింకింగ్, నేనేం చేస్తే భగవంతుడు సంతోషిస్తాడు, ఇదొక్కటే ఉండాలి. చెప్పండి అందరూ,
అన్యాభిలాషిత శూన్యం అన్యాభిలాషిత శూన్యం జ్ఞానకర్మ జ్ఞానకర్మ అనావృతం అనావృతం అనుకూల్యేన అనుకూల్యేన కృష్ణానుశీలనం కృష్ణానుశీలనం భక్తిరుత్తమం. భక్తిరుత్తమం. అంటే ఏమిటండి? అంటే భక్తిలో ఉత్తమమైన విషయం ఏమిటంటే అన్ని అభిలాషలు లేకుండా ఏం చేసినా నేను చేసే పని కృష్ణుడికి ఆనందాన్ని ఇస్తుంది, కృష్ణుడు సంతోషపడతాడు. అలాంటి పనే చేయాలి. కృష్ణుడు దేనికి ఆనందపడతాడు? నువ్వు స్మరణ చేస్తే ఆనందపడతాడు, జపం చేస్తే ఆనందపడతాడు, హోమం చేస్తే ఆనందపడతాడు, గుళ్ళోకి వచ్చి సేవ చేస్తే ఆనందపడతాడు, ఎవరికైనా భగవంతుడి గురించి చెబితే ఆనందపడతాడు. కాబట్టి ఇదొక్కటే మైండ్లో పెట్టుకో. నేనేం చేస్తే భగవంతుడు సంతోషపడతాడు. వినండి చాలు, ఏమి చేయద్దు. చక్కగా శ్రీభాష్యం అప్పలాచార్య వారి లెక్చర్ అలా వింటూ ఉండండి. శ్రీమాన్ సాతులూరు గోపాలకృష్ణమాచార్య వారి ప్రవచనం వింటూ ఉండండి. వినండి వినండి వినండి, లోపలంతా అదే ధ్యాస కలిగి ఉండండి చాలు. శరీరం ఉంటుంది, మనస్సు ఉంటుంది, ఆత్మ ఉంటుంది, ఉద్ధారణ అమ్మ. జై శివనారాయణ. జై శ్రీకృష్ణ. జపం బాగా నన్ను అందులో పేపర్లు వచ్చినాయిగా నన్ను తల్లి. ఏకాదశి ఇంటికి వెళ్ళాక ఆ పేర్లు చదువుకోండి అందులో. మళ్ళీ పొద్దున్న రావాలి కదా. ఏకాదశి ఈ పేర్లు ఇంటికి వెళ్ళి చదువుకోండి. అమ్మా నీ పేరు? అమూల్యం. అమ్ము. ఏం చేస్తున్నారు? మా మెడికల్ షాప్ ఉంది, అది చూసుకుంటాం. చాలా సంతోషం. రైట్. మాకు కూడా చాలా సంతోషం. అనుకోకుండా టర్నింగ్ తిరిగినాము, మేము అట్నుంచే వెళ్ళాల్సిన వాళ్ళము అనుకున్నాము. దర్శనం యూట్యూబ్లో చూసేవాళ్ళం. చాలా సర్ప్రైజ్ అయినాము. మా దాంట్లో ఉండి మేము కూడా అలాగే చింతించుకున్నా. ఇంటికి పోతుంటే సామాన్ చాలా బాధతోనే వచ్చాము ఇక్కడికి. మీరు కనబడడం అనేది మేము చాలా అనుకోకుండా, మాకు పొద్దున హనుమంతుడిని ముక్కొని మీరు జోక్యం చేసుకోండి మా జీవితంలోని వేడుకొని పోయాను పొద్దున హనుమంతుడిని. ఈరోజు రాత్రికి మీరు కనపడడం అనేది నేను చాలా ఆనందం. అన్నీ జరుగుతాయి అమ్మ, అన్నీ జరుగుతాయి. మనం చాలా పాజిటివ్గా ఉండాలి. మీకు సిమిలర్ చెప్తాను. ఇంకొక చెల్లాయి, వాళ్ళది మెడికల్ షాపు. నాకు సొంత చెల్లి, అంతకంటే ఎక్కువ. ఫోన్ చేసింది. అదే మెసేజ్లు అవి చూడలేదు ప్రభు, ఏమనుకోవద్దు అంటే వాళ్ళ ఇంటికి ఒక నెల క్రితం వెళ్ళినప్పుడు ఒక్కసారి ఇంజిన్ ఆపాను. అంటే ఇద్దరు ఈ జిల్లా వాళ్ళే, ఇద్దరు ఇంచుమించు సేమ్. అదే నేను వాళ్ళ ఇంటికి వెళ్ళాను కానీ కర్నూలు రావాలప్పుడు అక్కడి నుంచి. ఆ టెన్షన్లో ఉన్నాను. మళ్ళీ మర్నాడే కార్యక్రమం పొద్దుగా వెళ్ళాలని. ఆవిడ నాకు తర్వాత ఫోన్ చేసి, ప్రభు మీరు వచ్చి వెళ్ళిపోయారు, నాకు బిడ్డ దూరమైనంత బాధగా ఉంది అని ఫోన్ చేసింది. నేను తనకంటే పెద్దవాడిని, రాఖీ కడద్దు నాకు అంటే, లేదు తల్లి వస్తాను రా మళ్ళీ అన్నాను. సరే ఇందాక ఫోన్ చేసి అదే మీ మెసేజ్లు అవి చూడలేకపోయాను ప్రభు అని చెబుతూ, మా నాన్నకి ఇలాగా మోకాలు ప్రాబ్లం వచ్చింది, అది మళ్ళీ ఆ ప్రాబ్లం కోసం హైదరాబాద్ వెళ్ళాను, నిన్నే వచ్చాను, మీరు ఎప్పుడు వస్తున్నారు? ఎవరిని పిలవను, మా ఫ్రెండ్స్ని ఒక్కరినే పిలుస్తాను, ఎక్కడికి రాని చెప్పాను నేను, మీరు మాకు ఒక్క గంట చెప్పేసి వెళ్ళండి, మీకేమో ఉండాలి అవన్నీ అడిగిందనమాట. చూడు సిమిలారిటీస్, అక్కడ అమ్ములు ఇక్కడ అమ్ములు, అక్కడ మెడికల్ షాప్ ఇక్కడ మెడికల్ షాపు, అదే అక్కడ అదే అక్కడ నాన్న కుట్టి ఇక్కడ నాన్న కుట్టి అన్నీ సిమిలర్స్, అందుకని చెప్తున్నానమ్మా. అదిగా మా చెల్లి మేము అమ్ములనే అంటాం. అమ్మ సంతోషంగా ఉండండి. భగవంతుడి పట్ల మనం శరణాగతి చేసి ఉండాలి. అమ్మ శరీరం అంటారా, అది కంప్లైంట్ చేస్తుందమ్మా, కంప్లైంట్ చేస్తుంది, దాని పని అది, మన పని మనం. సంతోషంగా ఉండండి, ఆనందంగా ఉండండి, బెంగ ఏం పెట్టుకోకండి. రంగడు ఉన్న చోట బెంగ ఎందుకు తండ్రి కదా కదా, ప్రశాంతంగా ఉండండి అంతా. మా అమ్మ వెళ్ళిపోయిందండి, మా అమ్మ ఉంటే బాగుండు, నేను ఇప్పటికీ బాధపడతాను. 8 ఏళ్ళు అయింది. మా పెద్దమ్మ ఉంది, ఇంకో పెద్దమ్మ ఉంది, మా అమ్మ ఎందుకు లేదు? ఎవరిని క్వశ్చన్ చేయండి, ఎవరిని క్వశ్చన్ చేయండి. కాబట్టి ఆయన ఇష్టం, పాల ముంచినా నీట ముంచినా. అందుకని ఆయన జోక్యం మన జీవితంలో లేకుండా ఉంటామా? ఆయన ఉంటాడా? మనం ఆయన వదిలే ఆయన మన వదలడు. అమ్మ
అందులో చక్కగా శరణాగతి చేయండి, నామం చేయండి, వినండి, చదవండి, అలా మమేకం అవ్వండి, జీవితం ఆనందంగా ఉంటుంది. మరొకసారి మంత్రం చెప్పండి. హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ హరే రామ హరే రామ 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 హరే 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 గోవిందా గోవిందా. తల్లి హరే కృష్ణ నాన్న. హరే కృష్ణ తల్లి. అమ్మ అమ్మ నాన్న వెళ్దాం. నేను కలిసి గూడూరు సత్యనారాయణ గూడూరు. అమ్మా అమలు ఇచ్చారు నాకు ఆ, పత్తికొండ మెసేజ్ రేపు మీరు మెసేజ్ చేయండి. ఈ బొట్టు అందరు పెట్టుకుని నాకు ఇవ్వండి, మళ్ళీ ఇవ్వండి, అందరు పెట్టుకుని నాకు అవును. రేపు 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 వద్దు ఊరు వచ్చానుగా. అదే 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 చాలా బాగా చాలా బాగా చేశారు అక్కడ మీరు. నుంచి నేను తీసుకెళ్ళాను అప్పుడు మీకు అవును ఎంఎస్ అవును అవును కార్లో భలే తీసుకెళ్ళాను. గుర్తుంది నీకు. అవును అవును కార్లో తీసుకెళ్ళాను. అవును. మీ ఊళ్ళో ఎవరో ఒక అతను స్పోర్ట్స్ సురేష్ తెలుసు వాళ్ళ కారు. అవును లేదు నా కార్లో మరి మీ తీసుకెళ్ళాను. కారు నా కారు మరి ఎట్లా వాళ్ళ కారులో వచ్చినారు. రిటర్న్ కూడా నా కార్లో మీకేనా? ఆ, నేను ఉండేది కర్నూలు. అప్పుడు స్పోర్ట్స్ అతను ఏదో కొంచెం వికలాంగుడు. అవును, వికలాంగుడు. ఎలా ఉంటుంది అమ్మ అమ్మ హరే కృష్ణ తల్లి. హరే కృష్ణ నాన్న. చాలా రోజులు కలిసినప్పుడు తల్లి నాన్న. సంతోషం. రేపు ఆ, రేపు అదే రేపు ఉదయం ప్రసాదం తీసుకుని అదే మధ్యాహ్నం బయలుదేరి అక్కడికి వెళ్ళి వచ్చి మళ్ళీ ఇంకా మేము బనగానపల్లి వెళ్తాం, తర్వాత ఆలగడ్డ తర్వాత తిరుపతి. హరే కృష్ణ. తీసుకున్నారా పేపర్? ఇంకేమన్నా ఉన్నాయి గొరి పేపర్ వచ్చి అది తెలుసులే, అది తెలదేంటి అలా చెప్పాలేంటి. అమ్మ హరే కృష్ణ. వెళ్ళేసి చూసారా? ఇప్పుడు వచ్చారా? జస్ట్ వర్షం అంత చాలాసేపు ఉన్నాను గుళ్ళో. పొద్దున్న మళ్ళీ లేవాలి, నీరసం ఉందా అయినా కూడా చెప్పకుండా ఉండలేము. ఏకాదశి కదా చెప్తుంది. కానీ గొప్ప వాతావరణం ఇది, వండర్ఫుల్ కదా. చాలా ఎక్సలెంట్. ఇలా ప్రతి ఊర్లో ఉండాలి. ఆ ఊళ్ళో కొందరైనా అనుకోవాలి. స్వామివారు సంకల్పం గట్టిగా ఉంది, చేసుకున్నాను, కానీ మామూలుగా అందరికి చేసుకోలేదు, పాసిబుల్ కాదు. ఆనందం, ఇంత ఆనందం అన్నిటికీ దగ్గరలో చక్కగా. అది చాలా సిస్టమేటిక్. అలాగే ఉండాలి ఆనందంగా, ఇలా భక్తితో భగవంతుడు. ఎందుకంటే ఏమిటి? హరే కృష్ణ తల్లి. అమ్మో ఆదివారం దాకా ఉంటాం. ఓ అది నాకు కూడా వినపడుతుంది.